విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి. We should see all those things that we see and listen to get into our hearts. ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికీ కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను. A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you. దీనిని ఏ చీమలో, ఏ ఈగలో, ఏ దోమలో, ఏ విధమైన పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా, దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు. See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats. అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీనిని భద్రం చేసుకుంటూ వచ్చారు. All of the students were keeping vigilant, keeping a watch around these sweets. కానీ ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీనిని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దానివల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు. But one student ate these sweets and got them digested, and he could be strong and remain there with all the courage. అనగా ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థము? What is the inner significance here? ఏదో బాహ్యమైనటువంటి ప్రపంచమునందు భగవత్ భావములు, భగవత్ ఉపదేశములు భద్రం చేసుకోవటం కాదు. It's not enough if you keep all the divine teachings safe and secure. మధురాతి మధురమైనటువంటి యొక్క భగవత్ భావములను తన హృదయంలో ప్రవేశింపజేసుకోవాలి. Sweetest feelings must be preserved, kept safe and secure ఈ in our హృదయమునందు hearts. సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి. We should have that digestion of experience. ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరమునకు తగిన పుష్టి, సంతుష్టి ఏర్పడుతుంది. It's only after digestion our body will be strong enough. అదే విధంగానే మనం విన్న విషయములను, చదివిన విషయములను, గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి. Like that, all that we heard, all that we read, ఈ all that we హృదయంలో have known must be ప్రవేశించినటువంటి preserved in our దాన్ని heart. మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి. Later, we should translate them into action and digest them that అప్పుడే way. మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది. Then only you will have the satisfaction of love. కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు. It's useless by merely listening. లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనం ఏమి లేదు. It is useless by merely దీనిని eating. జీర్ణించుకోవాలి. You have to get them అనగా digested. నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి. You should experience in your daily life. అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది. When once all these things are digested, then you will find the